హరీష్ రావు గారు. స్పీకర్ సార్, ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఐటీని హైదరాబాద్కే కాకుండా 2 టైర్ పట్టణాలకు కూడా ఐటీ సేవలు విస్తరించాలని, జిల్లాల్లో నిరుద్యోగ యువతకు అక్కడే ఉద్యోగాలు ఇప్పించాలని నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం వరంగల్, ఖమ్మం, నిజామాబాద్, మహబూబ్ నగర్, కరీంనగర్, ఆదిలాబాద్, సిద్దిపేట్ ఇలా అనేక 2 టైర్ పట్టణాల్లో కూడా ఐటీ సేవలు విస్తరించాలని ఐటీ టవర్స్ నిర్మించడం జరిగింది. ఆ రోజుల్లో కొన్ని వేలాది మందికి ఆయా జిల్లాల్లో స్థానిక యువతకు స్థానికంగా ఉద్యోగ అవకాశాలు కల్పించే ప్రయత్నం చేశాం. అయితే ఈ ప్రభుత్వం మరి కారణం ఏదైనా, అది ఉద్దేశపూర్వకమా, బట్ ఏదైనా కూడా ఆ ఐటీ టవర్స్ను ఈ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తూ ఉంది. నిర్లక్ష్యం చేయడం వల్ల గతంలో వచ్చిన కంపెనీలు కొన్ని వెనక్కు వెళ్ళిపోతున్నమాట వాస్తవమా? మరి ఐటీ టవర్స్ను ప్రభుత్వం ఎప్పటికప్పుడు రివ్యూ చేసి కొత్త కంపెనీలను ఆహ్వానించి ఆ 2 టైర్ పట్టణాల్లో, జిల్లాల్లో ఆ యువతకు ఉద్యోగాలు ఇవ్వడానికి ప్రభుత్వం ఏ రకమైన చర్యలు తీసుకుంటుందని నేను మీ ద్వారా మంత్రి గారిని అడుగుతా ఉన్నా. ముఖ్యంగా నా నియోజకవర్గం సిద్దిపేటలో ఉండేటువంటి ఐటీ టవర్లో ఆ రోజు 18 కంపెనీలు పనిచేస్తే ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 7 కంపెనీలు వెళ్ళిపోయి కేవలం 11 కంపెనీలు మాత్రమే పనిచేస్తూ ఉన్నాయి. ఈ మధ్య నేను అక్కడికి విజిట్ చేసినప్పుడు అధ్యక్ష, అక్కడ ఇంటర్నెట్ బిల్ కట్టకపోవడం వల్ల ఐటీ టవర్కే ఇంటర్నెట్ కట్ అయినటువంటి పరిస్థితి కనబడ్డది. అదేవిధంగా అక్కడ పనిచేసే ఏజెన్సీస్కు అవుట్సోర్సింగ్ ఏజెన్సీస్ ఏదైతే మెయింటెనెన్స్ వాళ్ళు ఉన్నారో వాళ్ళకు డబ్బులు విడుదల చేయకపోవడం వల్ల ఐటీ టవర్లో పనిచేసే సెక్యూరిటీ, స్వీపర్సు, లిఫ్ట్ బాయ్సు వారికి కూడా ఈ 4 నెలల నుంచి ఇప్పటికి కూడా జీతాలు రానటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష. నేను ముఖ్యంగా మంత్రి గారిని కోరేది ఏంటంటే, వారికి ఆ మధ్య మనం ఒక 3 సంవత్సరాల వరకు ఫ్రీ రెంటల్ ఫెసిలిటీని ఐటీ కంపెనీలకు కల్పించాం. ఇప్పుడిప్పుడే ఆ కంపెనీలు స్టెబిలైజ్ అవుతా ఉన్నాయి. ఆ కంపెనీలు మరో 3 సంవత్సరాలు ఫ్రీ రెంటల్ ఫెసిలిటీని కొనసాగించాలని చెప్పి కోరుతా ఉన్నారు. ఇది మీ దృష్టికి వచ్చిందా? నేను ఒక సిద్దిపేట కోసమే కాదు, ఖమ్మం, వరంగల్, నల్గొండ, మహబూబ్ నగర్, ఆదిలాబాద్ అన్ని పట్టణాల్లో కూడా ఈ 2 టైర్ పట్టణాల్లో ఐటీ కంపెనీలను ప్రోత్సహించడానికి మరో 3 ఏళ్లు ఫ్రీ రెంటల్ ఫెసిలిటీని కొనసాగించాలని, పెండింగ్ బిల్స్ను క్లియర్ చేయాలని, ఇంటర్నెట్ ఫెసిలిటీని బలోపేతం చేయాలని, మరిన్ని కొత్త కంపెనీలను అక్కడ ఆహ్వానించి మరి అక్కడ స్థానిక యువతకు ఉద్యోగ కల్పన కోసం ప్రభుత్వం కృషి చేయాలని మీ ద్వారా కోరుతున్నాను. మా మిత్రులు వెంకట్రామనారెడ్డి గారు ఒక స్వీపింగ్ కామెంట్ చేశారు అధ్యక్ష. అది శాసనసభ్యుల గౌరవానికి సంబంధించిన అంశం అధ్యక్ష. విదేశీ యాత్రకు ముఖ్యమంత్రి గారు వెళ్తే ఎమ్మెల్యేలు అందరూ కూడా పోయినరు, వాళ్ళ ఖర్చు కూడా ప్రభుత్వం భరించింది అనేది నేను రికార్డ్ స్టేట్ చేయడానికి మాత్రమే చెప్తా ఉన్నా. వారు మంచి క్వశ్చన్ అడిగిండు, దానికి నాకు అభ్యంతరం లేదు. మేము కూడా వెళ్ళినాం అధ్యక్ష, సీఎం గారు వెంబడి యూఎస్ ట్రిప్కి వెళ్ళినాము, మిగతా ఎమ్మెల్యేలు మిగతా దగ్గరికి వెళ్ళారు. కానీ మేమందరం కూడా మా సొంత ఖర్చులతోటి వెళ్ళినాం అధ్యక్ష. అకామిడేషన్ కూడా మా సొంత ఖర్చులతోటి పోయినాము. ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలు, మా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చదువుకున్న వాళ్ళు, డాక్టర్లు, ఇంజనీర్లు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, ప్రజాసేవకు అంకితమైన వాళ్ళు. ప్రభుత్వ ధనాన్ని ఒక్క రూపాయి కూడా సొంతానికి వాడుకునే అలవాటు కానీ ఆలోచన కానీ లేని ఎమ్మెల్యేలం. కాబట్టి ఆ ఎమ్మెల్యేల గురించి అలా మాట్లాడడం అనేది పొరపాటున మాట్లాడవచ్చు, కానీ భవిష్యత్తులో అలాగా ముఖ్యంగా ఈ సభలో ఉన్న ఎమ్మెల్యేలు ఖచ్చితంగా ప్రజల కోసం పనిచేస్తూ ఉన్నారు. సొంత డబ్బులు ఖర్చు పెట్టైనా సరే ప్రజలకు బాగు చేయాలని చెప్పి ఆలోచన చేస్తూ ఉన్నారు. దాన్ని ఉపసంహరించుకోవాలని చెప్పి కోరుకుంటా ఉన్నాను. నేను ముఖ్యమంత్రి గారు, ఐటీ మినిస్టర్ గారు, మంత్రులు, అసెంబ్లీ సెక్రటరీ గారు వీళ్ళందరూ కూడా వెళ్ళారు. వెళ్ళినప్పుడు వెంపడ అధికారులు వెళ్తారు, ఎమ్మెల్యేలు వెళ్తారు. ఎమ్మెల్యేలు 70% కూడా విదేశీ పర్యటన చేశారు అని అన్నాను. కావాలంటే రికార్డ్ చూసుకోండి. నిన్నటితో నేను కూడా జాగ్రత్తగానే మాట్లాడాలని డిసైడ్ అయినా. అర్థమవుతుందా అన్న? నేనన్నది అది, కానీ మీ ఖర్చా ప్రభుత్వ ఖర్చా అని చెప్పలేదు. కావాలంటే రికార్డ్ చూసుకోండి. ఓకే, మీరు